కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరి ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు మనము పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని యొక్క నామాన్ని మహింపరిచాము. ఎదుటి నిలవబడి అత్యల్పని నాకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి అందరం ఒకసారి దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దామా? హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. అది చుట్టుపక్కల పరిస్థితులు నమ్మదగినట్లుగా ఉండకపోయినా మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము పూజిస్తున్న దేవుడు, మనము ప్రార్థిస్తున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడిగా మన జీవితాల్లో ఉంటాడు, ఉండబోతాడు. నమ్మేవాడు దేవునికి స్తోత్రాలు చెల్లిదామా? హల్లెలూయా. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువు. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడియునుట చూచిరి. ఆ రాయి చాలా యాక్చువల్గా ఇది ఈస్టర్ మెసేజ్ పోయిన వారం అయిపోయింది కదా పాస్టర్ అనుకోవాకండి. యాక్చువల్గా ధ్యానిస్తూ ఉన్నప్పుడు పోయిన వారమే అంటే ఇక్కడ ఒక మెసేజ్ దేవుడు బయలుపరిచాడు. కాబట్టి మనకి రోజంతా కూడా సంవత్సరం అంతా ఈస్టరే. హల్లెలూయా. ఏదో దాని కొరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. పోయిన వారం కూడా చెప్పాం కదా, గుడ్ ఫ్రైడే ఉంటే ఖచ్చితంగా ఈస్టర్ కూడా ఉంటుంది. ఎంతమందికి ఈస్టర్ కావాలి? ఈస్టర్ కావాలంటే ఖచ్చితంగా గుడ్ ఫ్రైడే గుండా వెళ్ళాలి. హల్లెలూయా. ఈ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే మగ్దలేని మరియా, అలాగే యాకోబు తల్లి అయిన మరియా, సలోమి ఈ ముగ్గురు స్త్రీలు కూడా ఆదివారమున పెందల కడ వచ్చి యేసు ప్రభు యొక్క సమాధి తోటను దర్శించడానికి వెళ్ళారు. అయితే వాళ్ళు మనసులో ఒకటి అనుకుంటున్నారు, ఏందో తెలుసా? ఆ సమాధి అప్పటికి యేసు ప్రభు వారిని అరిమత యోసేపు ఆయన యొక్క సమాధిలో పెట్టి, దానికి రోమా ప్రభుత్వం వారు పెట్టింది అరిమత యోసేపు అయినా దానికి క్లోజ్ అనగా దానికి సీల్ వేసి భద్రపరిచింది రోమా ప్రభుత్వం వారు. వాళ్ళు ఎంత ప్లాన్ అంటే నిజంగా చూడండి, పెద్ద రాయి ఒకటి తెచ్చి దానికి ముద్ర వేసి దానికి సీల్ వేసేసారు. అంటే ఒకవేళ మనుషులు వచ్చి కూడా కదిలిస్తారేమోనని మనుషుల ద్వారా కదిలించకుండా అంత పెద్ద శక్తివంతమైన రాయిని తెచ్చారు. ఆ ప్రజలందరూ కూడా చూశారు. ఇప్పుడు స్త్రీలు యేసయ్యని దర్శించడానికి, ఆయన పునరుద్ధానుడు కాబట్టి ఆయన యొక్క దేహాన్ని చూడటానికి వెళ్తా ఉన్నప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. అరే, సమాధి ద్వారమున ఒక పెద్ద రాయి ఒకటి ఉంది కదా, ఇప్పుడు యేసయ్యను మనం చూడాలి అంటే సమాధి ద్వారమున ఆ రాయి ఉన్నది కాబట్టి మన కొరకు ఆ రాయిని ఎవరు పొర్లించునని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారండి. ఆ రాయి ఎవరు మన కొరకు తీస్తారు, ఎవరు దాన్ని తప్పిస్తారు, ఎవరు ఆ రాయిని సైడ్ చేస్తారు అని మాట్లాడుకుంటా వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ దేవదూతలు ఆ సమాధి ద్వారమున పెట్టిన రాయిని పొర్లించి ప్రైజ్ ది లార్డ్ వారికి ద్వారాన్ని కలుగు చేశారు. ప్రైజ్ ది లార్డ్. అది లోక సువార్తలో ఉండి దేవదూతలు ఆ రాయి మీదకి అక్కడ కూర్చొని వాళ్ళు అక్కడ యేసు ప్రభువు ఇక్కడ లేడని వాళ్ళకి సందేశం ఇవ్వటం అక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం అర్థం కావాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభువు వారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ సమాధి ద్వారం రాయి అనేది అడ్డుగా ఉందండి. ఆ అడ్డుగా ఉన్న రాయిని సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించున్న ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ రాయి ఏం చేస్తా ఉందంటే వీళ్ళ మనసులో ఒకటి, యేసయ్యను దర్శించకుండా, యేసయ్య ఆ యొక్క పునరుద్ధానుడైన క్రీస్తు దగ్గరికి వెళ్ళకుండా అది ఆటంకముగా ఉన్నది. కానీ దేవదూతల యొక్క సహాయముతోటి దేవుడు ఆ యొక్క రాయిని తొలగించి
వారు సమాధిలోనికి వెళ్ళి దేవదూతల యొక్క స్వరాన్ని వినటానికి దేవుడు సహాయము చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడి యొక్క ఈ వర్తమానము ద్వారా మనతో మాట్లాడిన విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని లేఖన భాగములలో లాజరు దగ్గరికి వచ్చినప్పుడు యోహాను సువార్తలు 11వ అధ్యాయము చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనం చదవండి. యేసు మరలా సమాధి యొద్దకు వచ్చెను. దాని మీద ఇక్కడ ఒక రాయి ఉందండి. అక్కడ ఆ యొక్క మరియా, ఇద్దరు మరియలు, సలోమి, వీళ్ళు వెళ్ళిన సమాధి తోటకు పెట్టిన రాయి అది దేవదూతలు తొలగించారు. ఎందుకంటే పునరుద్ధానుడైన క్రీస్తుని బయలుపరచడానికి, అద్భుతాన్ని తెలియచేయడానికి దేవదూతలు వచ్చి సహాయం చేశారు. ఇక్కడ మనం మొదటిగా యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువారు లాజరు అనే సమాధి దగ్గరికి వెళ్ళాడండి. అక్కడ కూడా సమాధికి రాయి అడ్డుగా పెట్టబడి ఉంది. ఇప్పుడు యేసు ప్రభువారు ఎందుకు వెళ్తున్నారు తెలుసా? లాజర్ని తిరిగి లేపటానికి. ప్రైజ్ ది లార్డ్. లాజర్ని బ్రతికించడానికి, లాజర్ని తిరిగి బ్రతికించడానికి యేసు ప్రభువారు సమాధి ద్వారం దగ్గరికి వెళ్తే 39:40 చదవండి అమ్మా. యేసు ఆ రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నువ్వు నమ్మిన ఎడల నా మహిమను చూతు అని నేను మీతో చెప్పలేదా అని ఆమెతో అను. అంతటా వారు ఆ రాయి తీసివేసారండి. ఇందాక మనం చూసిన లేఖన భాగంలో దేవదూతలు వచ్చి తీసిన రాయి వాళ్ళు యేసు ప్రభువారిని చూడగలిగారు. వాళ్ళు దేవదూతల యొక్క స్వరూపాన్ని చూడగలిగారు. కానీ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా యోహాను సువార్తలో లాజర్ని తిరిగి లేపడానికి వెళ్ళినప్పుడు ఆ లాజరు యొక్క సమాధి ద్వారమున ఒక రాయి పెట్టబడి ఉంది. కానీ యేసయ్య ఆయన తీయలేదు ఆ రాయి. ఇక్కడ ఎవరు తీశారండి రాయి? యేసు ప్రభు సమాధి దగ్గర వచ్చి ఎవరు తీశారు? దేవదూతలు వచ్చి తీశారండి. కానీ లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరిని తీయమని చెప్పాడు తెలుసా? అక్కడ ఉన్న పరిచారకుల్ని, లేకపోతే మార్త మరియ కుటుంబ సభ్యుల్ని ఆ రాయి తొలగించండి అన్నప్పుడు వాళ్ళు అంటున్న మాట, అయ్యా ఆల్రెడీ 3 రోజులు సమాధులు పెట్టబడ్డాడు, వాసన వస్తుందని చెప్పినప్పుడు వెంటనే యేసు ప్రభు చెబుతున్న మాట, మార్త మరియా, మీరు మీ నమ్మిక చొప్పున నువ్వు నమ్మితే నా మహిమను చూతువని మీతో చెప్పలేదా? వెంటనే ఆ మాట చెప్పగానే వారు యేసయ్య మాట విని ఆ రాయిని తొలగించారండి. ఇప్పుడు ఏ రాయి మొదటిగా ఇక్కడ అడ్డుపడతా ఉంది? దేవునికి కార్యము జరగకుండా అపనమ్మికని రాయి అడ్డుపడతా ఉందండి. మన జీవితాల్లో కూడా దేవుడు ఏదైనా కార్యము చేయాలనుకున్నప్పుడు, దేవుడు ఒకవేళ మన యొక్క పరిస్థితులు మార్చాలన్నా, మన యొక్క జీవితాల్లో దేవుడు ప్రార్థన ద్వారా ఆలకించాలన్నా, ఇక్కడ మార్తా మరియులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క తమ్ముడు సమాధి దగ్గర ఆ రాయిని తొలగించండి అంటే వాళ్ళు ఎలాగ మాట్లాడు తెలుసా? అయ్యా ఆల్రెడీ తమ్ముడు చనిపోయాడు, వాసన వస్తున్నాడయ్యా అని. ఏమైందంటే అండి, తమ్ముడు అక్కడ 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతూ నేను నీతో చెప్పలేదా? కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా అపనమ్మికనే రాయి అడ్డుపడతా ఉందేమో. ఈరోజు మీరు దేవుని దగ్గర అడిగి, దేవా మా జీవితాల్లో అయ్యా అపనమ్మికనే రాయి అడ్డుపడతా ఉంది, దాన్ని తొలగించండి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆ రాయి తొలగించగా దేవుడు యేసయ్య లేపలేడా లాజర్ని? ఎందుకు పర్టికులర్గా వచ్చి ఆ రాయి తొలగించండి, ఆ రాయిని తీసివేయండి ఎందుకు అడిగాడు తెలుసా? ఆ రాయి ఉంటే లాజరు బయటికి రాలేడు, అక్కడ అద్భుతం జరగలేదు, అక్కడ సూచక్రియ జరగలేదు, అక్కడ మహత్కార్యం జరగదు. కాబట్టి యేసు ప్రభువు వచ్చి అంటున్న మాట, ముందు ఆ రాయిని తొలగించండి. ఈరోజు మీ జీవితాల్లో కూడా, మన జీవితాల్లో కూడా దేవుడు కార్యము చేయాలనుకున్న అపనమ్మిక అనే రాయి మన జీవితాల్లో ఉన్నదేమో. ప్రైజ్ ది లార్డ్. ఆ రాయిని ఏం చేసుకోవాలంట? తొలగించుకోవాలండి. ఆ రాయిని తొలగిస్తేనే కానీ యేసయ్య వచ్చి లాజరు బయటికి రమ్మని పిలవంగానే లాజరు మృత్యుంజయుడుగా
ఆయన తిరిగి లేచి బయటికి వచ్చాడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఒకవేళ మృత తుల్యమైపోయిన పరిస్థితులు ఉన్నాయేమో, ఎండిన ఎముకల లాగా. ఒకవేళ మీ జీవితాల్లో కూడా అది సమస్య అయినా, ఇబ్బంది అయినా, వ్యాధి అయినా, దేవుడు రావాలి అంటే ఒకవేళ మీ అంతట మీరే అపనమ్మికని రాయిని అడ్డు పెట్టేశారేమో. అడ్డు పెట్టేస్తే కార్యం జరిగిద్దామా? ఆ రాయి అడ్డున్నంత కాలం యేసయ్య లాజరును పిలిచాడా? పిలవలేదు. లాజరును రమ్మన్నాడా? రాలేదండి, పిలవలేదు. ఎప్పుడైతే రాయిని తొలగించారో యేసయ్య పిలిచాడు, లాజరు జీవం కలిగిన వ్యక్తిగా బయటికి వచ్చాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా, మన జీవితాల్లో కూడా ఒకవేళ అవిశ్వాసం అని, అపనమ్మకమనే రాయి అడ్డుపడతా ఉందేమో. అందుకని పర్టికులర్గా అక్కడ మార్త మరియతో కూడా చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పాడు తెలుసా? ఆ స్టార్టింగ్ యేసు ప్రభువు ఆ 11-17 వచనంలో 32 చదవమ్మా, డైరెక్ట్గా చదువుదాం. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి. చూడండి, ఇక్కడ యేసయ్య ఎందుకు ఏడ్చాడో తెలుసా? వాళ్ళు వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చెబుతా, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు బ్రతికేవాడయ్యా, నువ్వు లేవు కాబట్టి మా తమ్ముడు మరణించాడయ్యా, నువ్వు లేవు కాబట్టి ఇలా జరిగిందయ్యా, నువ్వు లేవు కాబట్టి మా తమ్ముడిని సమాధిలో పెట్టారయ్యా, నువ్వు లేవు కాబట్టి చేయి దాటిపోయిందయ్యా. ఆ మాటలు అందరూ అంటున్నారు. అందరూ కూడా గుంపుగా యేసయ్య మీద పడి, అయ్యా నువ్వు లేవు కాబట్టి ఇది జరిగింది, నువ్వు లేవు కాబట్టే చేయి దాటిపోయింది, నువ్వు లేవు కాబట్టే ఈ కార్యము కూడా అంతమైపోయింది అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెబుతా ఉంటే యేసయ్యకి వెంటనే ఆత్మలో కలవరం వచ్చేసి ఏడుస్తున్నాడండి. ఒరే, వీళ్ళ నన్ను ఇంతగా నన్ను గుర్తించింది ఇలాగా, నన్ను దేవుడిగా నమ్మింది ఇలాగా. వెంటనే మరలా ముందుకు రంగల్నే ఫస్ట్ ఏమైనా మార్త, తర్వాత మళ్ళా యేసు కన్నీళ్లు విడిచాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వెంటనే అందరూ అన్నారు. యేసయ్య ఏం చెబుతారు ఎవరికి అర్థం కాలేదు. కానీ ప్రజలందరూ కూడా వారి యొక్క అపనమ్మికతోటి యేసయ్యని వెంబడిస్తా ఉన్న సమయంలో ఆ గృహకి రాయడ్డు పెట్టి ఉంది యేసయ్య. అందుకని అంటున్నాడు, ముందు అపనమ్మికని రాయిని మీరు తొలగించుకోనండి, అపనమ్మికని రాయిని మీరు తీసివేయండి. వారు ఎప్పుడైతే రాయి తొలగించారో మార్త మరియు యేసయ్య అంటున్నారు, మరియా నువ్వు నమ్మితే నా మహిమను చూతువని నేను నీకు 40వ వచనం నీతో చెప్పలేదా అని ఆమెతో నేను అంతట వారు రాయి తీసివేసిరి. ఈరోజు మన జీవితంలో కూడా ఇది జరగదేమో, ఇది అయిపోయిందేమో, ఇది ఇంకా ఎండిపోయిందేమో, ఇది ఇంకా తగ్గదేమో, ఈ పరిస్థితి ఇలాగా ఉంటుందేమో అని ఒకవేళ మనం అనుకుంటున్నావేమో. మార్తలాగా, మరియలాగా, యూదుల్లాగా ఆ రాళ్ళని మన హృదయంలో పెట్టుకున్నావేమో. అపనమ్మకమైన రాయి ఉన్నంత కాలము దేవుడు ఏ కార్యము కూడా చేయలేడండి. అందుకని ఒకరోజు యేసు ప్రభువు మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయంలో 24వ వచనం చదవండి. మార్కు రాసిన సువార్త. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి, చాలండి ఇక్కడ ఆ ముందు 22 నుంచి చెబితే 20 నుంచి, వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చి దెయ్యము ఆయనను చూడగానే వారిని వెలవెల్లాడించిన కనుక వాడు నేల మీద పడి నురుగ కార్చుకొనుచున్న. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించినది ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగు. అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయాలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయిను. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చెయ్యమని బిగ్గరగా కేక వేశాడండి. అంటే నమ్ముతున్నాడు కానీ ఇతని తండ్రి అడుగుతున్న మాట యేసయ్యని, అయ్యా నాకు అపనమ్మకం రాకుండా సహాయము చేయయ్యా, నాకు నమ్మకము దయచేయండి. ఈరోజు మనము కూడా ప్రార్థన చేస్తున్నా మంచిదే, ఎదురు చూస్తున్నా మంచిదే, దేవుని మందిరానికి వస్తున్నా మంచిదే. ఒకవేళ పరిస్థితి ఏదైనా ఆ నమ్మగలిగిన
భక్తి జీవితం మన దగ్గర ఉందా? విశ్వాసం మన దగ్గర ఉందా? దేవుడు నాకు ఈ కార్యము చేస్తాడని ఆ రాయి పొర్లించబడి ఉందా? లేకపోతే మన హృదయాలలో అపనమ్మకమైన రాయి పెట్టుకొని మన మందిరానికి వస్తే దేవుని అద్భుతాలు మనము చూడలేమండి. కాబట్టి మొదటిగా సమాధి అంటే ఏదో సమాధి కాదని, మన హృదయం అనే సమాధి దగ్గరే ఆ రాయిని ఏం చేసుకుంటాం? మొదటగా దాన్ని పక్కకు పొర్లించాలి. ప్రైజ్ అలాహ్. మార్కు సువార్త 16-14 కూడా చదవండి. మార్కు సువార్త 16 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించాడు. ఆయన యేసు ప్రభువు స్వయాన తిరిగి లేచి పునరుద్ధానుడిగా వారికి తను ప్రత్యక్షపరుచుకొనినా వారు నమ్మట్లేదండి. తోమా వచ్చేవని, అయ్యా నీ గాయాలు చూపించే నమ్ముతానని అంటున్నాడు. వాళ్ళు అసలు నువ్వు యేసయ్య కాదు అంటున్నారు. కొంతమంది ఏమో ఇతను భూతం అంటున్నారు. వారు హృదయ కాఠిన్యం చూడండి ఏం చేయబడింది తెలుసా? అసలు నమ్మలేని స్థితిలో ఉన్నారు. అందుకని కింద 16 కూడా నమ్మిన వాని వలన ఈ సూచిక క్రియలు జరుగును, కనపడును. ఏమనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మీ జీవితాల్లో ఉన్న ఆ యొక్క అపనమ్మకమనే రాయి, అది ఒకవేళ అది ఆంతునే అది ఉన్నదా, లేకపోతే అది పొర్లించబడి ఉందా? అది ఒకవేళ మీ హృదయం అనే ద్వారానికి ఆ రాయి మూత వేయబడి ఉంటే, నువ్వు ఎంత ప్రార్థించినా, నువ్వు ఎంత మొరపెట్టినా, ఎంత ఉపవాసం ఉన్నా, నువ్వు ఎంత మందిరానికి వచ్చినా, నీ హృదయం అనే ద్వారానికి అపనమ్మకమనే రాయి ఉంటే దేవుని కార్యము జరుగుట అసాధ్యం. అది కాబట్టి మొదటిగా ఏం చేయాలో తెలుసా? దేవుని ఆత్మ సహాయముతోటి, అయ్యా నాలో ఉన్న అపనమ్మిక రాయిని తొలగించండి ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ఆ రాయిని ఏం చేయాలంటే మనము తీసివేసుకోవాలండి. ఆ రాయిని తొలగించుకోవాలి. ఆ రాయి ఒకవేళ ఎంత పెద్దదైనా, అక్కడ మరియా వాళ్ళు అంటున్న ఆ రాయి అంట చాలా పెద్దదండి. ఒకవేళ మీ జీవితాల్లో కూడా అది ఒకవేళ పెద్దదిగా కనపడుతుందేమో, ఒకవేళ మీ ఎదుట ఉన్న పరిస్థితి అది చాలా భయంకరముగా ఉన్నదేమో, అది గాఢాంధకారముగా ఉన్నదేమో, అది పెద్దదైనా, అది ఒకవేళ చేయి దాటిపోయినా మన దేవుడు ప్రతి పరిస్థితిని కూడా తల్లకిందులుగా చేయగలిగిన దేవుడు. చెప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మన జీవితాల్లో ఉన్న అపనమ్మికని రాళ్ళన్నీ యేసు నామములో పొర్లించబడును గాక. ఎప్పుడైతే పొర్లించబడిందో యేసయ్య లాజరు పిలిచాడండి. హల్లెలూయా. మీ కుటుంబంలో ఒకవేళ ఈ అపనమ్మికను పెట్టే ప్రార్థన చేసుకుంటున్నావేమో, ఇదేం జరిగిద్దిలే, ఇదేమవుతుందిలే, అమ్మో ఇదైపోయింది కదా, అమ్మో సమయం అనుకుంటున్నావేమో. లేదండి. దేవుడు సమస్తము ఆయన తన స్వాధీనములో తన కాలమందు జరిగించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు అండి. హల్లెలూయా. దేవుడు ఒక మాట చెబితే ఖచ్చితంగా దాన్ని తగిన సమయానికి నెరవేర్చగలిగిన దేవుడు. నువ్వు నిజముగా దేవుని నమ్మినట్లయితే నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు జరుగును. నువ్వు నమ్ముట సాధ్యమైతే నమ్మువానికి ప్రతీది కూడా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ జరిగిన పరిస్థితి వలన అపనమ్మక రాయి అడ్డుపడిందేమోనండి. అక్కడ రోమ ప్రభుత్వం ఏం చేశారు? యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళి రాయిని వాళ్ళు దాన్ని సీల్ చేశారండి. ఎంత సీల్ చేయబడినా నీ జీవితం అపవాదం ఏం చేస్తాడు? ఇంక జరగదులే, ఇంకా అవదలే, అయిపోయింది కదా అని ఒకవేళ అపవాదం ఏం చేస్తాడు? కొన్నిసార్లు ఇంకా దృఢ నిశ్చయము చేస్తాడండి. అలాంటి పరిస్థితిని ఒకవేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. నీవే నీ యొక్క జీవితంలోనే దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారా నీలో విశ్వాసం వెళ్ళే కొంది ఆ రాయి కొద్ది కొద్దిగా పొర్లించబడుతుందండి. హల్లెలూయా. రెండవదిగా యోహాను వ్రాసిన సువార్త లేకపోతే దానియేలు గ్రంథం 6:17 చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. వారు ఒక రాయి తీసుకొని వచ్చి, చదవండి అదే ఇప్పుడు చదివిందేనమ్మా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 17.
వారు ఒక రాయిని తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి, మరియు దానియేలును గూర్చి. చాలండి. ఇందాక ఉన్న రాయ ఉన్న అపనమ్మికకి సాదృశ్యంగా ఉందండి. అపనమ్మిక అనే రాయి మన జీవితాల్లో పొర్లించబడినంత కాలము దేవుని కార్యములు మనము చూడము. ఆ అపనమ్మిక అనే రాయి మన కుటుంబాల్లో నుంచి, మన జీవితాల్లో నుంచి పొర్లించబడాలి. ఇక్కడ రెండవ రాయి మనం చూసిన దానియేలు గురించి మనందరికీ తెలుసు. దానియేలు మీద కొంతమంది అక్కడ బబులోను రాజ్యములో విరోధముగా కుట్ర చేసి రాజుగారి దగ్గరికి ఒక శాసనాన్ని పుట్టించి, రాజా ఒక నెల రోజులు ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, మౌనంగా ఉండాలి అని చెప్పినప్పుడు దానియేలు ఇంటి శాసనం మీద సంతకం చెప్పి తెలిసినా కూడా అనుదినము తను దేవుని మందిరానికి వెళ్ళి, తన ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండుగా తన దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడండి, మొరపెడతా ఉన్నాడు, విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే దొంగచాటుగా విన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు కట్టగట్టుకొని వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా దానియేలు మీరు చెప్పిన మాట వినలేదయ్యా, కాబట్టి దానియేలు తీసుకుని మీరు చెప్పినట్లుగా సింహాల బోన్లో వేయండి. ఇప్పుడు దానియేలు తీసుకుని సింహాల బోన్లో వేశారు. ఆ యొక్క బోనికి ఏం చేశారంటే పెద్ద రాయి ఒకటి ఏం చేశారంటే దానికి పెద్ద రాయి ఒకటి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాన్ని మూసేశారండి. ఇప్పుడు దానియేలు ఆ యొక్క సింహాల బోన్లోకి వెళ్ళటానికి కారణం ఏం తెలుసా? దేవునిని బట్టి నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. తన జీవితంలో నింద అనే రాయి దానియేలు మీద పడింది. పడటమే కాదండి, ఆ పడటాన్ని బట్టి సింహాల బోనులోనికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ సింహాల బోనికి ఒక పెద్ద రాయి అడ్డుగా పెట్టబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆ రాయిని ఎవరు తొలగించాలో తెలుసా? దానియేలు యొక్క చేసిన భక్తి ద్వారా ఉదయాన్నే రాజుగారు వచ్చి రాత్రంతా ప్రార్థన చేసి వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాన్ని మూసిరి, మరి దానియేలును గురించి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించారండి. చూడండి ఎంత స్ట్రాంగ్ గా వేయబడిందో. అని ఇక దానియేలు పైకి లెగవకుండా, దానియేలు తిరిగి రాకుండా, బ్రతకకుండా, ఒకవేళ రాజుగారు మారతారేమో, రాజుగారు ఆలోచన మారుతుందేమో అని చెప్పి ఒక మాటలో చెప్పాలి, దానియేలు ఇంకా తన బయటికి రాకుండా అంత భారీగా క్లోజ్ చేశారండి. ఉదయాన్నే రాత్రంతా రాజుగారికి నిద్ర పట్టలేదు. ఉదయాన్నే వచ్చి 21వ వచనము 20వ వచనం, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించాడు. చెప్పలు గుర్తు దేవునికి నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒకవేళ మొదటిగా దుష్టుడు కానీ పరిస్థితుల ద్వారా కానీ అపనమ్మకని రాళ్ళు మన జీవితాల్లో ఒకవేళ పడితే వాటిని మనం తొలగించుకోవాలి. ఇక రెండవగా దానియేలు మీద పడిన రాయి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే నిందకు సాదృశ్యంగా ఉంది. పాడుకు రాత్రి కూడా, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై బంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మూసినావు, సింహాల నోలను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము,
ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. హల్లెలూయా. రెండవదిగా దానియేలు మీద పడిన రాయి నిందక సాదృశ్యంగా ఉందండి. ఈరోజు దేవుని నమ్ముకున్న వ్యక్తిగా, దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తిగా, ఒకవేళ దుష్టుడు గాని, పరిస్థితులు గాని, మనుషుల ద్వారా నీ జీవితంలో లెగవలేకుండా రాళ్ళు పడుతున్నాయేమో. ఈరోజు దుష్టుడు అనేక రీతులుగా దేవుని ప్రజల్ని పాడు చేస్తా ఉన్నాడండి. మనం ఇటీవల టీవీలో చూసాం కదా, ఒక సేవకుని చంపేశారు. అది హత్యే. అంటే మనం టీవీలో చూసాం, ప్రవీణ్ గారు ఆయన యొక్క హత్యని చివరికి ఎలా చిత్రీకరించారో తెలుసా? చివరికి ఒకవేళ అసలు ఏదో ఒకటి అని దాన్ని అట్లా క్లోజ్ చేసిన పర్వాలా, చివరికి ఆయన త్రాగి చనిపోయాడని ఎంత చక్కగా. ఫస్ట్ నేను నమ్మాను, కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాను, అసలు నిజంగా ఏం జరిగింది ప్రభువా, మనకంటే ఒక నిశ్చయిత ఉండిద్ది కదా. ఈరోజు ఏదంటే అది నమ్మకూడదండి. ఈరోజు అంతా కూడా సృష్టి అంతా ఏ మహిమ అంటారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. నిజంగా ప్రవీణ్ కుమార్ గారు అందరూ సాక్ష్యం ఇస్తున్నారు, గొప్ప గొప్ప దైవజనులు కూడా ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు సైతము సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభుత్వం మరి ఎందుకు ఇలాగా ఆ సీసీ కెమెరా ఇట్లా పర్టికులర్ చూపిస్తుందంటే, దేవుడు ఒక్కటే చెప్పాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో, అతడు అన్యాయపు తీర్పు నొందాడు. నాకు అర్థమైపోయింది జరిగిందంతా కూడా ఫేక్ అని. అంటే చూడండి కంటికి ఎలాగుంది, అందరూ నమ్మేశారు. కానీ దేవుడు చెప్పిన మాట ఏందో తెలుసా? అది అన్యాయపు తీర్పు. అది ఆయన మీద ఆ యొక్క రాయిని అది మరి ఎవరు అట్లా పెట్టేశారు. ఈరోజు మన జీవితాల్లో కూడా అది దుష్టుడు కానీ, పరిస్థితులు కానీ, ఎలాగైనా ఏ రాయి మన మీద పడినా, ఆ రాయి ఏం చేస్తే కొన్నిసార్లు మనం లెగవకుండా చేసినా, దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, యెషయా గ్రంథం 61:7 వచనములో, నిందకు ప్రతిగా దేవుడు మనకి ఘనతను ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. నిందకు ప్రతిగా నీ కుటుంబం మీద, నీ వ్యక్తిగత జీవితం మీద, నీ భక్తి జీవితం మీద ఒకవేళ మనుషులు నింద అని రాయి వేస్తున్నారేమో, దానియేలు మీద వేసినట్లుగా పడతనయా రాళ్ళు? పడతనయా లేదా? మనం వేస్తున్నాము రాళ్ళు. ప్రైజ్ అలా రాళ్ళు వేసేవారిగా ఉండకూడదమ్మా. నాకు ఒక కథ గుర్తుకు వస్తూ ఉంది. ఒకరోజు ఒక పాపం చేసే ఒక స్త్రీ, అంటే ఒక బజార్ ఉందన్నమాట. ఆ బజార్లో ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తి ఉంది, ఒక పాపము చేసే స్త్రీ ఉందండి. ఈ పాపము చేసే స్త్రీ అంటే ఒక మళ్ళీ చెప్పండి, సమరయ స్త్రీ లాగా ప్రతిరోజు ఆ ఇంటికి ఎవరో ఒకరు వెళ్ళి వస్తూ ఉన్నారు. ఈ దేవుని నమ్ముకున్న స్త్రీ ఏం చేస్తూ ఉందంటే, ఎవరెవరు వెళ్తున్నారు, వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క రాయి తీసి అక్కడ తన ఇంటి ముందు కుప్పలాగా, ఒక కుప్ప అంటే తెలుసు కదా, అలాగ పెట్టుకుంటూ ఉంది. పెరిగిపోతూ ఉంది. ఆ కుప్ప రోజు రోజుకి పెద్ద రాళ్ళ కుప్పలాగా అయిపోయిందండి. ఇద్దరూ చనిపోయారు. కానీ ఎవరైతే పాపాత్మురాలుగా ఉందో ఆమె దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళింది. ఈ రాళ్ల కుప్ప ఎవరైతే పేర్చుకుందో ఆమె నరకానికి వెళ్ళింది. అక్కడికి వెళ్తే దేవుడిని అడుగుతుందంట, అదేందయ్యా, పాపం చేసిన స్త్రీ ఏంది దేవుని రాజ్యానికి వెళ్ళటము, నేనేంది ఇక్కడికి రావటం అడిగితే, ఆమెతో దేవుడు అన్న మాట అంట, ఆమె పాపము చేసిన చివరి నిమిషంలో ఆమె దావీదు వలె పాపం ఒప్పుకొని ఆమె రక్షణ పొంది, కనికరము పొంది దేవునికి రాజ్యానికి వచ్చింది. కానీ నువ్వేం చేస్తున్నావంటే, నీ యొక్క మార్గంలో ఉండి ఆమెను తీర్పు తీరుస్తా ఆ రాళ్ల కుప్ప పేర్చుకుంటా ఉన్నావు. నువ్వు మరణించావు, నువ్వు తీర్పు తీర్చావు కాబట్టి తీర్పులోకి నువ్వు వచ్చేసావు. ఈరోజు కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన కంటికి కనిపించేదంతా నిజము కాదు. ప్రవీణ్ గారు చూసిన తర్వాత నేను నేర్చుకున్నది, కంటికి కనిపించేది, చెవికి వినిపించేది నిజము కాదండి. అదంతా కూడా దుష్టుడు చేస్తున్న ఒక పన్నాగం. దానియేలు మీద చూడండి, యోసేపు జీవితము మనందరికీ తెలుసా అండి. బైబిల్ గ్రంథంలో జరిగినాయండి. ఇదేంటి కొత్తగా ప్రవీణ్ గారి జీవితంలో జరగలేదు, లేదా ఎవరెవరిగా జరిగినాయి కాదండి. మన చెన్నైలో ఒక పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు తెలుసా, జాన్ జబరాజ్ అని. ఎంత చక్కగా పాటలు పాడతాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని.
అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. దాని వెనక నిజాన్ని మనకు తెలియదు. కానీ అలాగే పశ్చిమ బెంగాల్లో ఒక సేవకుడిని బలేందర్ సింగ్ అని ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టి ఎన్ని ఘోరాలు జరుగుతుందో తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని సంగమా, ఇది కామన్గానే మనం చూడాలి. కానీ నువ్వు నిజంగా దానియేలు అంటున్నాడు రాజుతోటి, రాజా నేను నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనపడ్డాను రాజా. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా అదే చెప్పగలగాలి. పడినివ్వండి రాళ్ళు, ఒకరోజు మన రాళ్ళన్నీ కూడా దేవుడు రత్నములుగా మార్చగలిగిన దేవుడు. చెప్పకూడదు, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఒకవేళ దుష్టుని ద్వారా పడవచ్చు, పరిస్థితుల ద్వారా పడవచ్చు, మనుషుల ద్వారా పడవచ్చు, అది ఏ రాయి కూడా మీ జీవితాన్ని అది పడగొట్టేదిగా ఉంచకుండా దేవుని సహాయముతో ఆ నిందని రాళ్ళని తొలగించుకొని ముందుకు సాగేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆదికాండం యోసేపు ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువ టంగీని కుట్టించాను. చాలండి. ఇక్కడ యోసేపు యొక్క అంటే కీర్తి అనమాట. యోసేపు కలిగిన జీవితానికి తన తండ్రి ఎంతో ఇష్టముగా ఒక చొక్కా కుట్టించాడండి. అంటే ఈ చొక్కా వేసుకున్నప్పుడల్లా యోసేపుకి, ఒరే నా తండ్రి నన్ను ఎక్కువగా ప్రేమించాడు, నన్ను ఘనపరిచాడు, నన్ను హెచ్చించాడు. కానీ తను వేసుకున్న ఆ యొక్క చొక్కానే ఒకరోజు అతన్ని జైలుకి వెళ్ళేటట్లు చేసి తెలుసా? 39వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆదికాండం 30. ఇంటికి వచ్చు వరకు తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో, నువ్వు మన యొద్దకు తెచ్చిన ఈ హెబ్రీ దాసుడు నా యొద్దకు వచ్చాను, వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయిను. కాబట్టి అతని యజమాను ఇట్లు, నీ దాసుడు నన్ను చేసిన తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధించబడి చెరసాలలో వేయించాను. ఏ షర్ట్ అయితే యోసేపుకి ఘనత తెచ్చిందో, తన తండ్రి ప్రేమించాడో, ఇప్పుడు అదే తను వేసుకున్న వస్త్రాన్ని విడిచిపెడతాము ద్వారా యోసేపు జైలు పాలయ్యాడండి. ప్రైజ్ ది లార్డ్. అయినను సరే యోసేపు యొక్క ఆ నిందంతా కూడా ఆంతనే ఉందా అండి? యోసేపు మీద పడిన నింద అనే రాయి ఆంతనే ఉన్నదా? ఎవరైతే జైల్లో వేశారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే ఖైదీ అని పిలిచారో, ఒక రోజు వచ్చిందండి. దేవుడే స్వయాన వచ్చి యోసేపు మీద ఉన్న నింద అనే రాయిని తొలగించి, ప్రైజ్ ది లార్డ్, ఆ దేశస్థులందరూ కూడా ఇప్పుడు యోసేపును పొగిడేటట్లుగా దేవుడు చేశాడమ్మా. ఎంతసేపు దేవుడు మటుమాయం చేయటానికి. ఒకరోజు నువ్వు కూడా దేవుని నిమిత్తము, దేవునికి రాజ్యము నిమిత్తము, దేవుని యొక్క సువార్త నిమిత్తము, దేవునికి నిమిత్తము నిందల పాలవుతున్నావేమో. దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనములో, నా నిమిత్తము మిమ్మును గురించి చెడ్డగా, మంచిగా కాదండి, వాళ్ళని మంచోళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చెబుతా లేచిందికి నన్ను మంచిగా చెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నన్ను వాళ్ళు పొగడాలా, నన్ను వీళ్ళు పొగడాలి. కానీ దేవుడు అది యాక్సెప్ట్ చేయలేదు. మనుషుల్లో ఘనముగా ఎంచినది దేవుని దృష్టికి అసహ్యం. నా నిమిత్తము జనులు మీ మీద నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, ప్రజల యొక్క నిందలు నా మీద పడిని అన్నట్లుగా స్వయాన యేసుక్రీస్తు వారే ఆయన నిందించబడ్డాడమ్మా. ఇప్పటికీ ఆయన గురించి చెడ్డగా దుష్ప్రచారం జరుగుతుంది. యేసయ్యకి తెలుసా? ఒక సినిమా కూడా తీశారండి. ఇప్పటికీ యేసయ్య మరణించినా, ఆయన సజీవుడైనా, యేసుప్రభు ఇప్పటికీ ఆయన హేళన చేయబడతా ఉన్నాడు. అంత మాత్రము అరో సిలువలో కూడా నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే నువ్వు నిరూపించుకో అనగా యేసయ్య నిరూపించుకున్నాడా? ప్రైజ్ ది లార్డ్. సమయం వచ్చింది.
యేసయ్య దేవుని కుమారుడిగా మార్చబడ్డాడండి. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ రెండవదిగా మన జీవితాల్లో దుష్టుడు గాని పరిస్థితుల ద్వారా గాని నింద అనే రాయి గుండా వెళుతున్నావేమో, దేవుని దగ్గరికి వెళ్ళి దేవా చదివారు ఇందాక యెషయా 67 చదవండి. ఏం చేస్తాడంటే దేవుడు 61:7 మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుదురు, నిందకు ప్రతిగా చాలండి. హల్లెలూయా. ఈరోజు దేవా నా జీవితంలో ఒకవేళ ఈ రాళ్ళు పడతని నాయన, ఇదిగో నేను తొలగించుకొని నేను ముందుకు సాగటానికి సహాయము చేయండి ప్రభు అంటే దేవుడు ఖచ్చితముగా ప్రతి నిందను కూడా తొలగించి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను కలిగించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మీరు వెళుతున్న ప్రతి మార్గములో సహాయము చేయగలిగిన దేవుడు. అపోస్తలుల గ్రంథములో కూడా 28వ అధ్యాయము ఇక్కడ పౌలు గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అపోస్తల కార్యముల గ్రంథంలోనికి రండి. 28వ అధ్యాయములో పౌలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుకున్న తర్వాత వీళ్ళు ఓడలో వెళ్తా ఉన్నప్పుడు 3వ వచనం ఒక ద్వీపానికి వెళ్తారండి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వెయ్యగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకుని న్యాయం అతనిని బ్రతకనీయలేదని తమలో తాము చెప్పుకున్నారండి. దైవజనుడు ఏమన్నా ఒక పక్క భయంకరంగా సువార్త ప్రకటిస్తే ఆకలి దొప్పులై అప్పటికి వాడ పగిలిపోయి ఒక ద్వీపానికి, ద్వీపం అంటే తెలుసు కదా, ఐలాండ్ అంటారు కదా, చుట్టుపక్కల నీళ్ళుంటే మధ్యలో భూమి ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి దాదాపు కొన్ని రోజులు నిద్రలేక, అదంతా కొరింథీ పత్రికలో ఉంటుంది. వాళ్ళు అటువంటి ఇబ్బందుల్లో అక్కడ ఒక తెగ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళందరికీ పరిచయం చేసుకున్నాడు. వాళ్ళందరూ పరిచయం చేసుకుంటే వాళ్ళు చలిమంట వేసుకుంటా ఉన్నారు. పౌలు గారు మోపెడు పొలలేరి ఆ మంటలో వేయంగానే ఆ మంట కాకి ఒక పాము వచ్చి పౌలు గారి చేతిని పట్టుకుందండి. వెంటనే వాళ్ళు అనుకున్నారు, ఏమనుకున్నారో తెలుసా? ఒరే, ఇతడు నిజముగా నరహంతకుడు, ఇతడు ఏదో తప్పు చేశాడు, ఇతడు తప్పు చేశాడు కాబట్టి ఇదిగో సముద్రము, ఒకవేళ సముద్రము తప్పించుకొనినను న్యాయం అంటే కింద ధర్మదేవత ఇతన్ని వదలలేదు. ఇతడు ఏదో తప్పు చేశాడు, ఇతడు ఏదో హాని చేశాడు, ఎవరినో చంపాడు, అందుకని ఇతను పాము పట్టుకుంది అనుకున్నారండి. అందరూ చూస్తున్నారు ఇతడు చచ్చిపోతాడని. కానీ ప్రైజ్ ది లార్డ్, 5వ వచనం, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి ఏ హానియు పొందలేదు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు దుష్టుడు ఒకవేళ మన చేతిని అలాగే పట్టుకుంటాడండి. పట్టుకున్నప్పుడు ప్రజలు ఒకవేళ యోబు దగ్గరికి వచ్చినట్లు, యోబు అసలే భయంకరమైన పరిస్థితిలో ఉంటే తన స్నేహితులు వచ్చి ఓదార్చాల్సింది పోయి, నువ్వేదో తప్పు చేసావురా యోబు, నువ్వు ఏదో పాపం చేసావు, నువ్వు ఏదో చేసావు కాబట్టి ఇదిగో నీకు అలా జరిగింది, ఇలాగ జరిగింది అని అన్నారండి. ఇక్కడ పౌలును కూడా, పౌలు ఏదో తప్పు చేశాడు, అందుకనే పౌలా నువ్వు సముద్రం నిన్ను వదిలినా పాముని నువ్వు వదలలేదయ్యా అనుకుంటా ఉండంగానే ఎంత పాము పట్టినా ఆ విష సర్పము అగ్నిలో జాడించిన ఏ హానియు పొందలేదు. ఎందుకో తెలుసా? చెప్పండి. పౌలు దేవుని యొక్క సేవ నిమిత్తము, దేవుని యొక్క సన్నిధానంలో పౌలు శక్తివంతముగా సేవ చేశాడు కాబట్టి ఏ విష సర్పము కూడా పౌలు గారిని ఏమీ చేయలేకపోయింది. ఈరోజు మన జీవితాలను కూడా ఒకవేళ విష సర్పం అనగా అపవాది దాడి చేసిన, శత్రువు ఎంత దాడి చేసిన ఏది మీకు ఎంత మాత్రము హాని చేయనేరదండి. హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా ఏ రాయి మనం పొర్లించుకోవాలండి? నింద అనే రాయి. ఏం చేయాలంటే దేవుని సహాయముతోటి వాటిని కేర్ చేయకుండా, దేవా నా జీవితంలో ఈ నిందనే రాయిని తొలగించండి ప్రభువా అంటే దేవుడు ఖచ్చితంగా తొలగించి సహాయము చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా ఇక్కడ 6-7 వచనాలు చదవండి.
యోహాను సువార్త ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగారు. అయితే యేసు వంగి పట్టు వదలకుండా అడుగుచుండగా, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే నిలబడ్డాడండి. హల్లెలూయా. ఆమె ఏదో తప్పు చేసింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేశారంట, రాలేయడానికి వస్తే యేసయ్య అన్నాడు, మీలో నిజంగా ఎవరైతే పాపము చేయలేదో మొదటగా ఆ స్త్రీ మీద రాయండి అన్నప్పుడు వెంటనే వాళ్ళు చిన్నపిల్లలు కూడా వచ్చారండి. అంటే తల్లిదండ్రులు మరి అలా తయారు చేశారేమో. చిన్నపిల్లకి ఏం తెలిసిన పాపం పుణ్యం వాళ్ళకి తెలుసా వాళ్ళకి? ఎవరెవరు వచ్చారంటే పెద్దవారు మొదలుకొని చిన్నవాని వరకు ఒక్కని వెంట ఒకరు బయటికి వెళ్ళారు. కానీ యేసయ్య అన్నాడు, అమ్మా ఎవరు నేనేమి చేయలేదు కదా, ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా. అందుకు యేసు నేనును నీకును శిక్ష విధింపను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఒకవేళ నీ జీవితం మీద ఒకవేళ నిందనే రాయిపడి నువ్వు ఒకవేళ భక్తిలో ముందుకు సాగలేకపోతున్నావేమో, ప్రార్థించుకోలేకపోతున్నావేమో, ఆ నిందను బట్టి అవమానపరచబడుతున్నావేమో, ఆ నిందను బట్టి దుఃఖపడుతున్నావేమో, ఆ నిందను బట్టి దానియేలులాగా సింహాల బోన్లో ఒకవేళ నువ్వు చిక్కుబడి ఉన్నావేమో. దానియేలు అంటున్నాడు, రాజా నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనపడ్డాను. ఈరోజు నీవు కూడా నీ మీద అది ఎంత పెద్ద రాయి అయినా దేవుడు తొలగించగలిగిన దేవుడు అండి. చెప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన నిందలన్నిటినీ కూడా ఆయన పూదండలుగా మార్చు దేవుడు. నిందలన్నీ కూడా ఆయన అవమానానికి తగిన రెట్టింపు ఘనతని కలుగు చేయు దేవుడు ఆయన. యేసన్న గారు లేమల్లో సేవ చేసినప్పుడు ఎన్నోసార్లు చెప్పాను, మీకు గుర్తుందనుకుంటా. దైవజనులు యేసన్న గారు లేమలలో ఫస్ట్ సేవ చేసినప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసేవారు కాబట్టి వాళ్ళకి సపరేట్గా రూమ్ ఉంటుంది. ఆ రూములో ఆరాధన జరుగుతూ ఉంది. ఎవరో ఒక చిన్నపిల్ల తల్లి, పాలిచ్చే తల్లి తన పాపను తీసుకొని యేసన్న గారు రూమ్లోకి వెళ్ళి, అంటే పాలు బయట ఎవరు కదా, సీక్రెట్గా ఇస్తారు కదా, ఆ రూమ్లోకి వెళ్ళి పాలు ఇచ్చి వచ్చేసింది. తర్వాత ఎవరో చూశారంట, అరే యాక్చువల్గా ఆమెకి పూలు ఉండేది కదా, పూలమాల. ఆ చిన్నపిల్ల పాలు తాగుతూ ఆ పూలమాల ఇట్లా అంటున్నప్పుడు ఆ పూలన్నీ కూడా కింద పడ్డాయి రూమ్లో. ఇప్పుడు వెళ్ళి చూసిన వాళ్ళు ఏమనుకో డౌట్ వచ్చింది, అక్కడున్న పరిచారకులు చూసి యేసన్న గారి రూములో పూలు ఉన్నాయి కాబట్టి చెప్పండి మీరు ఎలాగుంది? అదే ఉంది పరిస్థితి. ఎలాగుందంట, నిజము చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి ప్రచారం చేస్తూ ఉందండి. వీళ్ళు ఏం చేసండి, యేసన్న గారి రూములో యేసన్న గారి రూములో పూలు ఉన్నాయి. ఇంకా అర్థమైపోయింది. అందరూ ఏమనుకున్నారు, ఆ మాటకి చాలా మంది కూడా చెదిరిపోయి గందరగోళం అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఆమె ఆ రోజు ఆ ఇంటికి వచ్చినప్పుడు కొన్ని రోజుల తర్వాత తన తల్లిని వచ్చి అడిగిందంట, అమ్మ యేసన్న గారి గురించి ఏం దైవం ఇట్లా చెప్పుకుంటున్నారంట, ఇదమ్మా యేసన్న గారి రూమ్లో పూలు కనపడ్డాయి అంట, ఇది ఇలా అని చెప్పుకున్న తర్వాత అమ్మ ఆ రోజు నేనే పాపకి పాలు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు నేను ఆ రోజు చీపురు అక్కడ కనపడక చెమ్మకుండా వచ్చాను అని చెప్పి ఆ రోజు అందరూ ఎదురు సాక్ష్యం చెప్పినప్పుడు, ఎప్పుడైతే ఆ యొక్క నిందను భరించాడు యేసన్న గారి తర్వాత దేవుడు గుంటూరును పంపించి అద్భుతముగా దేవుడు సేవ చేపించాడండి. హల్లెలూయా. ఏది వచ్చినా మనం ఏం చేయాలి తెలుసా, అది ఆధారం ఉన్నా ఆధారం లేకపోయినా దేవుడు మన పక్షముగా ఉంటే అది ఏ పరిస్థితినైనా జయించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇవే నా మీద ఎందుకు పడతాని అనుకోకుండా ప్రియ దేవుని సంగమా, పేతురు రాసిన పత్రికలో మీరు నిందించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు తెలుసా మన మీదకి? ఎప్పుడు వస్తాడండి? పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము
14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల ఈ మాట అండి, మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. హల్లెలూయా. దేవుని ఆత్మ మీ మీద మీ పక్షముగా ఎప్పుడు నిలబడతాడో తెలుసా? ప్రార్థన చేసినప్పుడు కాదండి, పాట పాడినప్పుడు కాదమ్మా, దేవునికి కానుకిచ్చినప్పుడు కాదమ్మా. దేవుని కొరకు మీరు ఎప్పుడైతే చెయ్యనది, మీరు ఎప్పుడైతే నింద అనుభవిస్తారో, మీరు ఎప్పుడైతే దేవుడు చెప్పినది ఒకవేళ దేవుని నామము నిమిత్తము ఎప్పుడైతే భరిస్తారో, ఇప్పుడు చెప్పండి, మహిమ స్వరూపి ఆత్మ ఎంతమంది కావాలి? ఎవరు ఎత్తలేదు, కొంతమంది ఎత్తారండి. కావాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలి? మహిమా స్వరూపి ఆత్మ అంటే అది ఎలాంటిదో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున హించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయే నా మాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా నీ యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆహనా ధన్యత, పడదాం. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహనా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని ఏమని వివరింతును. యేసు నామములో నింద అనే రాయి పోలించబడును గాక. ప్రతి రాళ్ళనని తొలగించగలిగిన దేవుడు ఆయన. దానియేలు జీవితంలో ఏ రీతిగా ఆ నింద అనే రాయి దానియేలు సింహాల బోన్లో ఉంచిందో, ఒకవేళ మన జీవితంలో కూడా ఆ పరిస్థితి గుండా మనం వెళితే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా నిందకు ప్రతిగా ఆయన ఘనతను కలిగించగలిగిన దేవుడు. హల్లెలూయా. భయపడవాకు, దేవుడు మన రాళ్ళన్నిటి నుంచి కూడా విడిపించు దేవుడు. చివరిగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనాన్ని చదవండి. 21వ అధ్యాయము. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలనే కలుగును. హల్లెలూయా. చాలండి. మూడవదిగా ఏ రాయి తెలుసా? నిషేధించబడిన రాయి. మొదటిగా అపనమ్మకనే రాయి నీ జీవితంలో ఉందేమో. ఒకవేళ దేవుని నామము నిమిత్తము ఒకవేళ నిందగుండా వెళితే దేవుడు రెండవదిగా నీకు సహాయం చేస్తాడు. మూడవదిగా
నిషేధించబడిన రాయిగా నువ్వు ఒకవేళ ఉన్నావేమో, నిషేధించబడుతున్నావేమో, తిరస్కరించబడుతున్నావేమో, హేళన చేయబడుతున్నావేమో, ఒకవేళ నువ్వు అవమానించబడుతున్నావేమో, నువ్వు ఉంటున్న సమాజంలో, సంఘములో నువ్వు ఎక్కడ కూడా నువ్వు తిరస్కరించబడుతున్నావేమో, ఈ రోజు దేవుడు అంటున్నాడు నువ్వు ఎక్కడ తిరస్కరించబడతావో అక్కడే మన దేవుడు పైకి లేపగలిగిన దేవుడు అండి. హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథము 7:35 దేవుడు మోషేని ఎన్నుకొని అభిషేకించి చదవమ్మా, అధికారిని గాను అది మోషేని నిరాకరించారండి, మోషేని నిషేధించారు. ఒరే మోషే నువ్వు ఎవడు అని అడిగారండి. నువ్వు ఏ పార్టీ వాడు అని అడిగారు. మోషేని తిరస్కరించారండి. మోషే నువ్వు మాకు నాయకుడిగా నువ్వు పనికిరావయ్యా అని నిషేధించారండి. మోషేని పారిపోయేట్లుగా చేశాడు ఫరో. ఏ ఫరో అయితే నిరాకరించాడో, ఏ యూదులైతే ఇశ్రాయేలు ప్రజలైతే తిరస్కరించారో, నిషేధించి వాళ్ళు పక్కన పెట్టారో, ఒక సమయం వచ్చిందండి, ఆ వ్యక్తిని దేవుడు మూలకు తలరాయిగా మార్చి ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా చేశాడండి. చప్పలు గుర్తు దేవునికి నామాన్ని మహిమపరుద్దాం. ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు నిషేధించబడుతున్నావేమో, నీ కుటుంబంలో, సమాజంలో, నీ ఉద్యోగము దగ్గర, నీ స్టడీ దగ్గర, ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు ఎక్కడ నిషేధించబడతావో, నువ్వు దేవుని ఆత్మతో నింపబడగలిగితే నిషేధించబడిన రాయి దేవుడు మూలకు తలరాయిగా మార్చగలడమ్మా. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి జీవితం మనకు కనపడుతుందండి, యెఫ్తా. ఈ యెఫ్తా ఎవరు అంటే దాదాపు 1 నుంచి 11 వచనాలు చదవక్కర్లేదు, కానీ యెఫ్తా గురించి ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. తెలియకపోతే చెబుతా, అందుకని ఒక్కరికే తెలుసు. సరే చదువుదాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు భార్య నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదన్నారు. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశంలో నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరిస్తున్నారండి. యెఫ్తా బ్యాక్గ్రౌండ్ వేశ్య కుమారుడు, కానీ తన తండ్రి మరలా బిడ్డల్ని కంటే వాళ్ళు ఏం చేశారంటే యెఫ్తాని పక్కకు నెట్టేసి, యెఫ్తా నువ్వు మా దగ్గర నీకు ఆస్తిలో వాటా లేదు, నువ్వు ఫలానా వ్యక్తివి కాబట్టి నీకు పాలు పంపులు లేదు, నువ్వు ఉంటే చంపేస్తామన్నప్పుడు యెఫ్తా పారిపోయాడు. అతనికి స్వాస్యము లేదని చెప్పారు, అతని హేళన చేశారండి. అయితే యెఫ్తా టోబు దేశానికి వెళ్ళి అక్కడ ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అయ్యా నన్ను వేశ్య కుమారుడు అంటున్నారు, నన్ను తిరస్కరిస్తున్నారు, నన్ను నిందించారు, నన్ను హింసిస్తున్నారు, నేను ఎందుకు పనికిరాని వాడు అంటున్నారయ్యా, నన్ను ఇలాగన్నారు అలాగన్నారు అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఒకరోజు ఎవరైతే తిరస్కరించారో వారి మీదకి అమ్మోనీయులు యుద్ధం చేయడానికి వచ్చారండి. ఆ గిలాదు పెద్దలు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు ఆలోచన వచ్చింది, ఒరే మనం అనవసరంగా యెఫ్తాని పారిపెట్టేట్లుగా చేసాము, కానీ ఇప్పుడు మనకి యెఫ్తాతో పని పడిందిరా, మనం వెళ్ళి టోబు దేశానికి వెళ్ళి యెఫ్తా దగ్గరికి వెళ్ళి బతిమలాలుకొని యెఫ్తాని మనకి అధికారిగా తెచ్చుకుందాం. హల్లెలూయా. ఎవరండి? ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే పారిపెట్టేట్లుగా చేశారో, ఎవరైతే స్వాస్యము లేదన్నారో, ఎవరైతే మా ఇంట నీకు ఎటువంటి హక్కు లేదన్నారో, ఇప్పుడు వాళ్ళే వచ్చి చూడండి ఎక్కడది 6వ వచనం, గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నువ్వు వచ్చి మాకు అధిపతివైయుండుము, అప్పుడు మనం అమ్మోని యుద్ధము చేయడం యెఫ్తాతో చెప్పిరి. 10వ వచనం, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయడం యెహోవా మన ఉభయముల మధ్య సాక్షిగా ఉందునుగా కనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులకు తమని ప్రధానునిగాను అధిపతిగాను అతను నియమించుకున్నారండి. హల్లెలూయా. ఇప్పుడు యెఫ్తా అక్కడ గొడవ పెట్టుకోలేదు, లేకపోతే ఏది చేసుకోలేదండి, మౌనంగా పారిపోయే సమయం కొట్టి పారిపోయాడు.
తన శ్వాసం లేదనుకున్నప్పుడు ఎటువంటి ఆప్షన్ తీసుకోకుండా వెళ్ళి నివసిస్తున్నాడు. అతనికి ప్రార్థన చేసే అనుభవం మనకెట్ట తెలుస్తుంది? అక్కడ కింద చూడండి. యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతా వినిపించుకున్నాడమ్మా. మనం ఏం చేస్తాం? లేచింది మనుషుల దగ్గరికి వినిపించుకుంటామండి. వాళ్ళు నన్ను ఇవ్వలేదు, వాళ్ళు నన్ను ఇది చేశారు, వాళ్ళు నన్ను అది చేశారు. మనుషుల దగ్గర వివరించుకుంటే ఏది జరగదమ్మా. యెఫ్తా తన సంగతి అంతా కూడా ఎవరితో చెప్పుకున్నాడు? దేవునితో చెప్పుకున్నాడమ్మా. దేవుని దగ్గర చెప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏ ప్రజలైతే తిరస్కరించారో, ఏ ప్రజలైతే హేళన చేశారో, ఏ ప్రజలైతే పారిపెట్లు చేశారో, ఇప్పుడు దేవుడు వారి దగ్గరికే వెళ్ళి అధిపతిగా దేవుడు చేశాడండి. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా యెఫ్తా వలె, దేవా నన్ను నా ప్రజల ద్వారా తిరస్కరించబడుతున్నానయ్యా, నా ప్రజల ద్వారా నేను హేళన చేయబడుతున్నాను ప్రభు అంటే, మన దేవుడు ఎక్కడ నువ్వు తల దించుతావో అక్కడే తల ఎత్తుకున్నట్లుగా దేవుడు చేయగలడండి. ఎక్కడ నువ్వు భయపడుతున్నావో అదే స్థలంలో ధైర్యముగా నిలబెట్టగలిగిన దేవుడు. ఎక్కడ నువ్వు అవమానించబడుతున్నావో అక్కడే నీ కొమ్మును హెచ్చించగలిగిన దేవుడు ఆయన. ఎక్కడ నీవు పిరికివాణిగా ఉన్నావో అక్కడే నేను పరాక్రమము కలిగిన బలాఢ్యుడిగా మార్చగలిగిన దేవుడు అండి. ఏ ప్రజలను చూసి భయపడుతున్నావో, ఏ పరిస్థితిని చూసి భయపడుతున్నావో అదే పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్నట్లుగా దేవుడు నిలబెట్టగలిగిన దేవుడు అండి. హల్లెలూయా. ఒకవేళ మూడవదిగా నీ జీవితంలో నిషేధించబడిన రాయి అడ్డుగా ఉందేమో, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ రాయిని తొలగించుకోమ్మా. దేవుని అడగండి, దేవా నా జీవితంలో నిషేధించబడిన పరిస్థితి అడ్డుగా ఉంది నాయన, దాన్ని తొలగించు అంటే దేవుడు ఆ నిషేధించబడిన పరిస్థితి నుంచి యేసయ్యను నిషేధించారండి. మత్తయి సువార్త అపోస్తుల కార్యములు 2:36 చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 36 వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడండి. హల్లెలూయా. ప్రజలందరూ సిలువ వేశారు, ప్రజలందరూ నిరాకరించారు, కానీ ఆ క్రీస్తునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడండి. ఈరోజు ఒకవేళ నువ్వు తిరస్కరించబడుతున్నావు అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చించే సమయము రాబోతుంది. తలవజల్లి ప్రార్థన చేసుకుందాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఏ రీతిగా యేసు ప్రభు సమాధి దర్శించుకుని రాయి అక్కడ అడ్డుగా ఉంది, దేవదూతలు వచ్చి పొర్లించారో, మన జీవితాల్లో కూడా పొర్లించబడవలసిన 3 రాళ్ల గురించి మనం విన్నామండి. లాజరు సమాధి దగ్గర అపనమ్మికని రాయి మనకు కనపడతా ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని కార్యము జరగకుండా అపనమ్మికని రాయి అడ్డుపడుతుందేమో. దేవుని దగ్గర మనం అడుగుదాం, దేవా నా జీవితంలో అపనమ్మికని రాయి కనపడుతుంది నాయన. అపనమ్మకని రాయి ఉన్నంత కాలము ఏ కార్యము జరగదండి. ఈరోజు అపనమ్మకని రాయి పొర్లించబడాలి. అపనమ్మకని రాయిని తొలగించుకోవాలి మనం. రెండవదిగా ఒకవేళ నిందనే రాయి పడి ఒకవేళ బాధపడుతున్నావేమో, ప్రియ దేవుని సంగమా, ప్రియ దైవ జనమా, ప్రియ దేవుని బిడ్డ, నిందను మోయలేకపోతున్నావేమో, నిందనే రాయి నీ భక్తి జీవితానికి ఆటంకముగా ఉన్నదేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, మన నిందలన్నిటిలో యెహోషాపాతు అయిన దేవుడు ఆయన. మూడవదిగా నిషేధించబడిన రాయి గురించి మనం విన్నాం. నిషేధించబడిన జీవితం నీకు కనపడుతుందేమో, నిషేధించబడిన రాయి నీ జీవితంలో అడ్డుగా ఉన్నదేమో. ఈరోజు దేవుని సహాయముతోటి, దేవా నా జీవితంలో నిషేధించబడిన రాయి ఉంది నాయన, దాన్ని నేను పొర్లించుకుని ముందుకు సాగడానికి సహాయము చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ రాయి నీ జీవితంలో కనపడుతుంది? ఏ రాయి నీ జీవితంలో అడ్డుగా ఉన్నది? ఏ రాయి నీ భక్తి జీవితాన్ని అడ్డుపడతావు? ఈరోజు దేవుడు అంటున్నాడు, ప్రతి రాయిని పొర్లించగలిగిన దేవుడు ఆయన. ప్రతి రాయిని దొర్లించగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువే నీకు వందనాలు, వందనాలు, వందనాలు. దేవుని అడుగుదామా? దేవుని అడుగుదాం. ప్రేర్ చేసి ప్రతి ప్రార్థన చేయాలమ్మా. వాక్యం విన్న తర్వాత ఒక 5 నిమిషాలు, దేవా మా జీవితంలో ఈ రాళ్ళు కనపడుతున్నాయి అయ్యా, అపనమ్మికని రాయి కనపడుతుంది నాయన, అయ్యా నిందని రాయి కనపడుతుంది నాయన, అయ్యా నిషేధించబడిన రాయి మా జీవితంలో కనపడుతుంది నాయన. మీరు మాతో ఉంటే ఏ రాయి అయినా పొర్లించబడుతుందయ్యా, ఏ రాయి అయినా దొర్లించబడుతుంది నాయన. కనుక మా జీవితంలో రాళ్ళన్నీ కూడా అడ్డుగా ఉన్న రాళ్ళన్నీ యేసు నామములో ఇప్పుడే పొర్లించబడును గాక. యేసు నామములో ఇప్పుడే రాళ్ళన్నీ కూడా అయ్యా తెరవబడును గాక.
థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ దేవా, మీకు వందనాలు, 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 వందనాలయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడి మన జీవితాల్లో పొర్లించుకోవలసిన తీసివేసుకున్న 3 రాళ్ళ గురించి మనం విన్నాం. అపనమ్మకమైన రాయి, నిందనే రాయి, మూడవదిగా నిషేధించబడిన రాయి ఉన్నావేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, ధైర్యం వహించుడి, దేవుడు నీ రాళ్ళన్నీ తొలగించే సమయము రాబోతుంది. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యము నిమిత్తం యవనస్తుల నుంచి ఒకరు ప్రార్థన చేస్తారు.